మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నిన్ను స్తుతిస్తూ మా విజ్ఞాపనలన్నీ నీ పాదముల చెంత పెట్టి విశ్వాసముతోనైనా నీ వైపు చూస్తున్నా నూతన బలాన్ని అనుగ్రహించండి తండ్రి. దీనుణ్ణి బలహీనుణ్ణి, కనబడుటకే తప్ప నాయన నాలో ఏమీ లేదు నాయన. మీరు మాట్లాడిస్తే మాట్లాడగలమే తప్ప నాయన నా నోటి మాటలు నాకే పనికి రానప్పుడు నాయన నీ పిల్లలకు ప్రయోజనమని నేను ఎంత మాత్రమును భావించటం లేదు తండ్రి. మీరు మాట్లాడండి, మీ పిల్లల హృదయాలను తెప్పరిల్ల చేయండి. కుటుంబాల వైపుకు నాయన వారి ఆలోచనలు మళ్లించండి. కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా తరతరాల నీ ఆలోచనలు నాయన ముందుకు వెళ్ళునట్లుగా సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటూ కేవలం నాయన నీ కృప కొరకు ఎదురు చూస్తుండగా నాయన బలపరిచి నీ మాటలు చెప్పగలిగే శక్తి సామర్థ్యాలను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును, ఈ తరగతి అధ్యక్షులకును, ఆయా ప్రాంతాల నుంచి దేవుని వాక్యమును ప్రేమించి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఈ మొదటి తరగతి అందరికీ కామన్గా ఉంటుంది. ఈ తరగతి అనంతరం వెంటనే యూత్ అందరూ కూడా యూత్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణములోనికి వెళ్ళాలి. యూత్ ఎలా వెళ్తారంటే ఈ మెయిన్ గేట్లో నుంచి అటువైపుగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇటువైపు నుంచి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి ఆ పక్క ఫంక్షన్ హాల్కు వెళ్ళగలిగితే ప్రత్యేకించి యూత్ కొరకు తరగతులు నిర్వహించబడతాయి. మిగిలిన వారందరూ ఇక్కడే ఉండాలి. మిగిలిన వారందరూ ఇక్కడ కూడా తరగతులు కొనసాగింపబడతాయి. కాబట్టి సమయం అనేది చాలా విలువైంది కనుక క్షణాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఆ సమయంలోనికి మనం వెళ్ళగలిగితే అన్నీ సజావుగా దేవునికి మహిమకరంగా జరుగుతాయి కనుక దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మొదటి తరగతిలోనికి మనం వెళ్ళగలిగితే వివాహంలో దేవుని సంకల్పం. కుటుంబానికి ప్రధానమైన కారణం వివాహం. ఆ వివాహము దేవుని సంకల్ప ప్రకారంగా ముందుకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా ముందుకు వెళుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పరిశుద్ధ గ్రంథంలో వివాహాన్ని గురించి వ్రాయబడిన చక్కటి మాటలను, మనందరికీ తెలిసిన మాటలను చూడగలిగితే దేవుడు ఘనమైనది అని వివాహాన్ని గురించి వ్రాసిన మాట మనకు కనపడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. ఎందుకు వివాహము ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుని సంకల్పం వివాహము ద్వారా నెరవేరుతుంది కనుక. వివాహము ద్వారా తరతరాలు భూమి మీదికి రాబోయే దేవుని ప్రణాళిక నెరవేరుతుంది గనుక. అలాంటప్పుడు ఈ వివాహము ఎలా జరగాలి? ఈ వివాహము దేవుని సంకల్పమై ఉండాలి అన్న ఆలోచన తల్లిదండ్రులుగా రావాలి. వివాహము కొరకు సిద్ధపడుతున్న యవనస్తులలో ప్రధానంగా ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థకు పునాది వివాహమైనప్పుడు, ఆ వివాహములో దేవుడు లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఎదుగుతారు? రాబోయే ఎలాంటి తరాలు భూమి మీదకి వస్తాయో దయచేసి మీరు ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలను అన్యజనులతో మీరు వివాహ బంధములోనికి వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు. ఏమండి, వివాహం స్త్రీ పురుషుల మధ్య అయితే దేవుడు ఎందుకు మీరు అన్యజనులను వివాహం చేసుకోవద్దని అంత ప్రత్యేకంగా రాయించాడు? అంత ప్రత్యేకంగా ఎందుకు రాయించాడు? మీరు ఆలోచించండి. అంటే ఒక ఘనమైనదిగా ఉండాల్సింది ఘనముగా జరగాలి అని దేవుని తలంపులు వివాహ వ్యవస్థలోనికి వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వివాహం అనేది మనుషుల చేత కొనసాగింపబడుతుందేమో కానీ దేవుడు దానిని ప్రారంభించాడు అని మనం మర్చిపోకూడదు. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయం, దయచేసి లేఖనాన్ని చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉందురు. వివాహ వ్యవస్థలోనికి దేవుని తలంపులు వచ్చాయి. అందుకే ఆదాము నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిని వివాహ బంధముతో ఒకటి చేశాడు. తర్వాత కాలాలలోనికి వెళ్ళగలిగితే వివాహాన్ని గురించి ఇశ్రాయేలీల మధ్య పెడుతూ మీరు అన్యులలోనికి వెళ్ళొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఒక బలమైన ఉద్దేశం ఉంది. అది ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23-24 వచనాలను దయచేసి చూడండి. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి సంతానం, వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ భాషలు మాటలాడువారు కానీ
యూదుల భాష వారిలో ఎవనికి రాదు. ఇశ్రాయేలీలు అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధిత స్త్రీలను వివాహం చేసుకునేసరికి మరో తరం పరిస్థితి ఏంటి అంటే, వారి గర్భాన పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటంటే యూదుల భాష ఎవరికి రాదు. ఎందుకంటే మదర్ టంగ్ అంట, మనం తల్లి భాష వచ్చింది. యూదుల భాష రాలేదు అంటే మరొక తరం దేవునికి దూరం అయిపోయింది. అందుకే దేవుడు వద్దు, మీరు అన్యులను వివాహం చేసుకోకూడదు అని రాశాడు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా వారిని గద్దిస్తున్నాడు. ఎందుకు ఇలా చేశారు మీరు? తద్వారా దేవుణ్ణి ఎరుగని వారు, తద్వారా అసలు యూదుల భాష మాటలాడని వారు వారి సంతానంగా పుట్టారంటే మీరు ఆలోచించండి. దేవుడు వివాహ వ్యవస్థను పెట్టి తరతరాలకు తన భావాలను తీసుకుని వెళ్ళి ఒక వారధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అన్ని విషయములలో వివాహము ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే, ఏమండి, దేవుడు తలంపుల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉంటున్న ఈ వివాహ వ్యవస్థలోనికి దుష్టుడు రాకుండా ఉంటాడా? దేవుడు అవునంటే కాదు అంటాడు, దేవుడు కాదంటే అవును అంటాడు. మీరు తినొద్దు, తింటే చనిపోతారు అంటే దుష్టుడు మీరు తిను దినమున మీరు దేవతలైపోతారు, మీరు చావరు. ఘనముగా ఉండాలి అని దేవుడు దేనినైతే చూపిస్తున్నాడో ఆ ఘనమైన వ్యవస్థలోనికి దుష్టుడు రంగప్రవేశం చేసి తరతరాలను నిర్వీర్యం చేయడానికి వివాహ వ్యవస్థను వాడుకుంటున్నాడు అని నిజంగా సమాజాన్ని చూడగలిగితే మనకి ఎన్నో సందర్భాలు కళ్ళకు కట్టినట్లుగా మనకు అర్థమవుతుంటాయి. ప్రేమన వాట్లాడు, వివాహంలోనికి ధనం వచ్చేసింది. వివాహంలోనికి ఆ ధనము వల్లే వివాహ వ్యవస్థ అవస్థలు పడుతుంది. అంతేకాదు, ఆ వివాహం జరగడానికి దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఈరోజు సమాజంలో మనకు కనపడుతుంది ఏంటంటే, ఇద్దరి మధ్య వివాహం జరగడానికి ప్రేమ పునాదిగా ఈరోజు కనపడుతుంది, దేవుని సంకల్పం కనపడటం లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకుంటే ఏంటి, తల్లిదండ్రులకి పెళ్లి చేయాలి. తల్లిదండ్రుల మీద ఒత్తిడి. అసలు భవిష్యత్తును గురించి ఏం ఆలోచించావు? నీ వల్ల దేవుని సంకల్పం నెరవేరబోతుంది అని ఏదైనా ఆలోచించావా? వర్తమానంలో ఆకర్షణను పుట్టిన ప్రేమను బట్టి వివాహ బంధంలోనికి వెళ్ళాలి అని ఈరోజు యువత భావిస్తుంది. తల్లిదండ్రులు కూడా వివాహాన్ని గురించిన అవగాహన లేక పిల్లలు ఎటు తిరిగిన ఏంటి, మేము చూసిన అమ్మాయినే, మేము చూసిన అబ్బాయినే చేసుకుంటారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటున్నారు. చివరికి మీరు చెయ్యకపోతే మేము చస్తామన్న పరిస్థితిలోనికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు కూడా ఏమీ చెయ్యలేక వాడిష్టం కానివ్వండి, చిన్నప్పుడు బట్టలు నీ ఇష్టమే, ఏం చదవాలి అన్నది నీ ఇష్టమే. చివరికి యువకుల ఇష్టాలు ఎక్కడి వరకు వచ్చిందంటే, మా పెళ్ళి మా ఇష్టం. మరి తల్లిదండ్రులు, పరలోకమందున్న దేవుడు మీరు ఆలోచించండి. ప్రేమ తల్లిదండ్రులు చూపిస్తే ఆ ప్రేమను ఆసరాగా చేసుకొని నువ్వు వివాహం చేయకపోతే నేను చచ్చిపోతానని వాళ్ళని బెదిరించి మానసిక క్షోభకు గురి చేసి, ఇదిగో మేము బాగుంటామని నమ్మబలికి చివరికి ఏమీ చెయ్యలేని స్థితిలో ఈరోజు తల్లిదండ్రులు పిల్లల వివాహ విషయంలో కూడా ఆనందంగా లేరు. ప్రేమ దేవుని పిల్లలారా, ఆనందంగా లేరు. భూమి మీద ఉంటున్నా కనిపిస్తున్న నీ తల్లిదండ్రులే నీ వివాహ విషయంలో ఆనందంగా లేరు అన్నప్పుడు పరలోకమందున్న కన్నతనుడి గురించి ఆలోచిస్తావా? ఆలోచించు. నీ వివాహం దేవుని సంకల్పంగా జరగాలన్న ఆ ఆరాటం నీలో ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి.
ఘనమైనదిగా ఉండాలని దేవుడు చెబితే ఆ ఘనమైన దానిలోనికి వచ్చింది దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఆకర్షణతో ప్రేమను పుట్టించి, ఇదిగో మీ వివాహ బంధం బాగుండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ అవకాశం ఉంటే కొన్ని సంవత్సరాలు సహజీవనం చెయ్యాలి అని వ్యభిచారులుగా వేశ్యాసంగులుగా మార్చేసి వివాహ వ్యవస్థలోనికి వెళితే ఆ వివాహం నిలబడుతుందా? ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించండి. వివాహం అనేది దేవుని సంకల్ప ప్రకారంగా జరగాలి. జరిగిన వాటిని గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే జరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాల సమస్యలు మనందరికీ తెలుసు. కానీ ఇదిగో మన యవన కాలంలో ఉంటున్న పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులుగా వారి వివాహ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత ఉంది. జరిగిన దానిని ఏం మార్చగలం మనం? జరగబోయే దాని విషయంలో మాత్రం మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వివాహ విషయంలో దేవుని సంకల్పం ఉండాలి. దేవాలయంలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటి? ఇంటికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ హంగామా చూడాలి. ఇది పరిశుద్ధ వివాహమేనా? ఇది ఘనముగానే జరుగుతుందని మీరు ఆలోచించగలిగితే డాన్సులు, సినిమా పాటలు, తాగుడు, నిజం చెప్పండి, దేవుని నామాన్ని నలుదిక్కుల మధ్య సమాజంలో అవమానపరిచి ఇంటికి వెళ్ళి దేవా మా కుటుంబాన్ని దీవించు అంటే నీ కుటుంబం దీవింపబడుతుందా? ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే వివాహం జరిగిన రోజే ఊరంతా సినిమా పాటలతో డాన్సులు వేసుకుంటూ ఇంటికి వచ్చావే, దేవుని నామాన్ని అవమానపరిచి అసలు నువ్వు బాగుంటావని ఎలా అనుకోగలుగుతున్నావు? నువ్వు ఎలా అనుకోగలుగుతున్నావు? ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఎవడో కాదు, వరుడే వివాహం అయిన తర్వాత పెళ్లి కుమారుడే వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అవసరమైతే పెళ్లి కూతురు కూడా వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది. మీ కుటుంబం బాగుండాలి అన్న ఆలోచనతో నేను ఇవన్నీ చేసేది. మరలా ఏమీ తెలియనట్టు ఆదివారం కొత్త బట్టలు వేసుకొని అయ్యగారు ముందుకొచ్చి తలకాయ దించుకొని మా అంత గొప్ప వాళ్ళు ఏం లేదు, మీ ప్రార్థన ఆశీర్వాదం మాకు కావాలి సార్ అంటాడు. ఆల్రెడీ దయ్యాన్ని తీసుకొని వచ్చారు కదా, నిన్నంతా దయ్యపు ఆశీర్వాదమే ఉంది కదా నీకు, మళ్ళీ దేవుని ఎందుకు? ఇక తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. మాకు డీజే కావాలట. డీజే ఎందుకు డీజే? దేవుని పాటలు పాడిన నువ్వు, సంఘములో నిలబడిన నువ్వు, సంఘంలో అవసరాల కొరకు నీ కష్టాన్ని ఇచ్చిన నీ కుటుంబం ఊరు మధ్యలో సంఘం అంతా చూస్తుండగా సినిమా పాటలు పెట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఇంటికి వెళ్ళి దేవుని నామాన్ని అవమానపరిచి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడటానికి నీకెన్ని గుండెలు? ఘనమైనదిగా ఉండాలన్న వివాహాన్ని ఘనహీనం చేసుకొని ఆ కుటుంబం బాగుంటుందా? ప్రేమన వారులారా, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కొరకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. అన్న సౌర కుటుంబంలో దేవుని కుటుంబం మాటలు విన్నాం, బాగుంది. నా సమస్య ఇది అనగానే నేనేమడుగుతున్నాను తెలుసా? 2 ప్రశ్నలు. మొదటిది, మీది ప్రేమ వివాహమా లేదంటే దేవుని సంకల్ప ప్రకారం జరిగిందా? రెండవ ప్రశ్న, నీ వివాహంలో డీజే పెట్టి సినిమా పాటలు డాన్సులు ఏమైనా జరిగాయా? 99% ఏం చెప్తున్నా తెలుసా? 99% మాది ప్రేమ వివాహం. ఇదిగో మా వివాహంలో కూడా డీజే పెట్టుకున్నాం మేము. ఇంకా మీరెందుకు బాగుంటారు? ఇంకా మీరెందుకు బాగుంటారు? తల్లిదండ్రులు అవసరం లేదు. ఏంది? తల్లి వండి పెట్టడానికి కావాలి, తండ్రి డబ్బులు ఇవ్వడానికి కావాలి. నీ భవిష్యత్తును గురించి ఆలోచించే స్థితి వాళ్ళకు లేదా?
చదువులు నీ ఇష్టమే, బట్టలు నీ ఇష్టమే, ఇక నీ పెళ్లి కూడా చేసే తాహత్తు జ్ఞానం వారికి లేదా? ఏ బిడ్డ, తండ్రి, అమ్మా, నన్ను కని పెంచి పెద్దదాని చేసావు కదా, నా వివాహం నీ ఇష్ట ప్రకారంగా జరగాలి, దేవుని సంకల్ప ప్రకారం జరగాలి, నేను ప్రార్థనలో ఉంటాను, మీరు చక్కబరచండి అని తల్లిదండ్రుల మీద ఈ బాధ్యను మోపేవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. 40,000, 50,000, 60,000 పెట్టి దేవుని నామాన్ని అవమానపరచడానికే ఈ డీజే సంస్కృతి ఒకటి వచ్చి అది క్రైస్తవ్యాన్ని కూడా ఇదిగో కదిలేటట్టుగా చేస్తుంది. మొన్న చూస్తున్నప్పుడు అండి, ఏమండి, ఇదిగో డీజే పెట్టుకొని మేము దేవుని పాటలే వేసుకుంటున్నామండి అంటున్నారు. ఆ దేవుని పాటలు కూడా డాన్సులు వేస్తున్నారండి. ఆ దేవుని పాటలు కూడా ఏం చేస్తున్నారు? డాన్స్. అసలు ఈ సంస్కృతి ఎవరు నేర్పించాడు? అసలు దుష్టుడు నెమ్మదిగా వివాహ వ్యవస్థలోనికి వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహం అనేది దేవుని సంకల్ప ప్రకారంగా ఎలా జరగాలి, వివాహ విషయంలో ఎలా సిద్ధపడాలి, తల్లిదండ్రులు, యవన కాలంలో ఉంటున్న పిల్లలు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం 20వ వచనాన్ని దయచేసి చూడండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. యాకోబు గారి వివాహములోనికి మనం వెళ్ళి చూడగలిగితే, యాకోబు గారు మూల పురుషుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి యాకోబు గారి పేరును కూడా ఉదహరించాడు. అంటే యాకోబు జీవితం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. యాకోబు గారు అనగానే ఏదో అన్న చంపాలనుకుంటే తండ్రిని మోసగించి పారిపోతున్నాడు అన్న కోణంలో మనం ఆలోచిస్తుంటాం. కానీ యాకోబు గారి పట్ల దేవుని సంకల్పం యాకోబు గారు తల్లి గర్భంలో ఉండగానే తెలపబడింది. ప్రియమైన వారలారా, కాబట్టి ఒక తప్పుడు ఆలోచనతో మనం చదువుతుంటాం కనుక మనం ఏమనుకుంటామంటే, యాకోబు గారి వివాహం గురించి కూడా ఎలాంటిది సమాజంలోనికి వెళ్ళింది అంటే, యాకోబు అన్న చంపుతాడని పారిపోయిన తర్వాత రాహేలును ప్రేమించి వివాహము చేసుకున్నాడు. కాబట్టి ప్రేమ వివాహాలను బైబిల్ సమర్థిస్తుంది, ఇది తప్పు కాదు అన్న భావన ఈరోజు సమాజంలోనికి వెళ్ళిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఎవరినైనా కదిలించి చూడండి, యాకోబు గారి వివాహాన్ని గురించి 2 మాటలు చెప్పండి అనగానే ముసిముసిలు నవ్వుతూ యాకోబు గారు ఏం చేశారు? రాహేలు గారిని ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు అని ఈ కోణాన్ని సమాజంలో అనేకులు మాట్లాడటం వల్ల, ఏమండి, మన భావాలకు ఈ మాటలు దగ్గరగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే, యువతలో కూడా చిన్ననాటి నుంచే ఒక ఆలోచన బలపడుతుంది. ఏంటంటే, యాకోబు గారు ప్రేమ వివాహం చేసుకున్నాడు గనుక మేము ప్రేమ వివాహం చేసుకోవటంలో తప్పు లేదు అన్న భావన ఈరోజు క్రైస్తవ సమాజంలో యువతలో ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గద్దించకుండా వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం. బైబిల్లో యాకోబు గారు రాహేలును చేసుకోలేదని చాలా చిన్నగా మాట్లాడటం అనేది మనం చూస్తుంటాం. అయినా యాకోబు గారి జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, ఏమండి, ప్రేమ వివాహాన్ని చేసుకుని ఏదో దేవుని సంకల్పంలో లేకుండా ఆయన ముందుకు వెళతాడని ఎలా అనుకోగలం చెప్పండి?
భక్తుల జీవితాలను చూసినప్పుడు అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తుంటారు అని నువ్వు ఆలోచించాలే తప్ప, మన ఆలోచన వాళ్ళ మీద రుద్ది వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలానే బ్రతికారు అని మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దటానికి వీలు లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే వాక్యం అనేది చాలా కష్టపడితే అర్థమయ్యేది, సులువుగా అర్థమవుతుంది అని నువ్వు అనుకుంటే నీ ఆలోచనలు దాంట్లో పెడుతున్నావు గనక నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావు. అలాగైతే యాకోబు గారి వివాహంలో దేవుని సంకల్పం ఉందా? యాకోబు గారి వివాహంలో దేవుని సంకల్పం ఉందా? ఆ సంకల్పం ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమన్న వారలారా చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనబడుతుంటాయి ప్రేమన్న వారలారా. హోషేయ గ్రంథంలో ఉన్న మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం. దయచేసి మీరు చూడండి. హోషేయ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారలారా. 12వ అధ్యాయం, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావలనని అతడు గొర్రెలు కాచెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన సిరియా దేశమునకు వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు అంటే భార్య కావలనని. అక్కడికి ఊరికే వెళ్ళట్లేదు, భార్య కావాలనని వెళుతున్నాడు. అసలు వెళ్ళేటప్పుడు రాహేలు కోసం వెళుతున్నాడని మనం ఊహించగలమా? రాహేలు కోసం వెళుతున్నాడని మనం ఊహించగలమా? ఈయన మైండ్లో రాహేలు లేదు, భార్య కావాలి అన్న ఆలోచనతో వెళుతున్నాడు. భార్య ఎవరు అన్నది చాలా చిన్న విషయం, భార్య కావాలి అన్న ఉద్దేశంతో వెళుతున్నాడు ప్రేమల వారిల. ఇక్కడ మీరు చూడండి, భార్య కావాలని కొలువు చేశాడు, భార్య కావాలని గొర్రెలు కాశాడు. రాహేలు అన్నది మైండ్ది కాదు ఇది. ఏమంటే భార్య ఎందుకు కావాలి? భార్య కొరకు ఎందుకు కొలువు చేయాలి? భార్య కొరకు కొలువు గొర్రెలు ఎందుకు కాచాడు? ఇక్కడ సెన్స్ ఆలోచించగలిగితే, ఇదిగో భార్య కొరకు ఆయన కొలువు చేశాడు, గొర్రెలు కాచాడంటే ఆయన జీవితంలో భార్య అంత ఇంపార్టెంటా? మీరు ఆలోచించండి. మనం ఏ కోణంలో ఆలోచిస్తున్నామంటే, ఈయన అక్కడికి వెళ్ళాడు, వెళ్ళగానే రాహేలును చూశాడు, సౌందర్యవతి, అంతే, వెంటనే ప్రేమించాడు, వెంటనే అక్కడే ఉండి వివాహం చేసుకున్నాడు. అంటే తన ఇష్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాడు అన్న భావన మనలో ఉంది. అది ముమ్మాటికి తప్పే ప్రేమన దేవుని పిల్లలారా. భక్తుల జీవితాలు నీకు అర్థం కానంత ఎత్తులో గొప్పగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోగలిగితే ప్రేమన వారలారా నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఈ మాటను బట్టి వివాహ వ్యవస్థలో దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ప్రేమన వారలారా, నచ్చిన వాడట, ప్రేమించిన వాడట, బాగా చూసుకుంటాడట, మా జీవితం బాగుంటుందని ఏదో కలలు కంటున్నారు. ఆ కలలు కావటానికి ఎన్నో రోజులు పట్టడం లేదు. ఈరోజు క్రిమినల్ కేసుల కంటే ఎక్కువగా కోర్టులలో, ఫ్యామిలీ కోర్టులలో ఏ కేసులు ఉన్నాయో తెలుసా? భార్యాభర్తల విడాకుల కేసులు ప్రేమన దేవుని పిల్లలారా. ప్రతి దాంట్లో ఏంటమ్మా మీ వివాహం? ప్రేమ వివాహం. ఏమైంది ప్రేమ? ఏమైంది మరి ప్రేమ? పెళ్లి దాకా తీసుకుని వస్తుంది, పెళ్లి తర్వాత ఆ ప్రేమలు కనుమరుగైపోతుంది. తల్లిదండ్రుల ప్రమేయం లేకపోయేసరికి నచ్చజెప్పేవారు లేరు. తల్లిదండ్రులు ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె చేసుకుంది, వదిలేస్తున్నామని అంటారు. ఇదిగో చిన్న గొడవ రాగానే ఆ గొడవలు పెద్దగా అవుతాయి. నలుగురు వచ్చి నచ్చజెప్పే సిస్టం లేక ఆ దూరం ఎడబాటాయి, ఆ ఎడబాటు విడాకులై
పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నారంటే, తల్లి ప్రేమ దొరికితే తండ్రి ప్రేమ దొరకక, తండ్రి ప్రేమ దొరికితే తల్లి ప్రేమకు నోచుకోలేక ఒక ఉన్మాదులుగా వాళ్ళు పెరుగుతుంటారు. ప్రేమను వరలారా, అలాంటి వాళ్ళే ఈవ్ టీజింగ్ కేసులలో ఉండేవారు. ఎందుకు తెలుసా? తల్లి ప్రేమ దొరకక. ప్రతి అమ్మాయిని చూసినప్పుడు నా తల్లి నా అక్క నా చెల్లి అన్న భావన లేక. ఎందుకు? పిల్లల్ని పంచుకొని ఆడపిల్లలు అక్కడ మగపిల్లలు ఇక్కడ అని ఈరోజు కుటుంబం కలిసి ఉండటానికి బదులు విచ్చలవిడిగా ఎవరికి వారే ఉంటున్నప్పుడు ఆ పిల్లలు మరో తరం ఎలా ఉన్మాదులుగా మారుతున్నారో మనం చూడట్లేదా? ఆలోచించండి. యాకోబు గారు భార్య కావాలని వెళుతున్నాడు. రాహేల్ అక్కడుంది, ఆమె సౌందర్యవతి అనేది ఆయన మైండ్లో లేదు. ప్రేమ అసలు భార్య ఎందుకు కావాలి ఈయనకి? అసలు భార్య ఎందుకు కావాలి? భార్య ఎందుకు కావాలి యాకోబు గారికి? అందుకే సిరియా దేశానికి వెళుతున్నాడు, అందుకే గొర్రెలు కాస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన జీవితంలో భార్య అంత ముఖ్యమైనదా? గొర్రెలు కాసి చేసుకోవలసినంత అవసరత ఏంటి? కొలువు చేసి చేసుకోవలసినంత అవసరత ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో దయచేసి మీరు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము మొదటి వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. యవన కాలంలో ఉంటున్న పిల్లలు అండర్లైన్ చేయండి, తల్లిదండ్రులు దయచేసి అండర్లైన్ చేయండి ఈ మాటలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, అతనికి సలహా ఇచ్చి, నీకు నచ్చితే చేసుకోవాలనా లేకపోతే వద్దులే, నీ వివాహం నీ ఇష్టం అని చెప్పాడా? ఏమని రాయబడింది అక్కడ? ఆజ్ఞాపించి. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఇస్సాకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటే ఆశీర్వాదాలు దొంగిలించాడు అన్న సంగతి తెలిసినా తండ్రికి యాకోబుని పిలిపించి చెడామడ తిట్టాలా వద్దా? చెప్పండి, చెడామడ తిట్టాలా వద్దా? కానీ దేవుని సంకల్పం యాకోబు గారి మీద ఉంది అని అర్థం చేసుకున్నాడు. ప్రేమను వర్లారా, యాకోబు ఇలా రారా, ఇదిగో దేవుని సంకల్పం నీ ఎడలో ఉంది. మీ అమ్మ దానికి పూనుకుంది, నిన్ను నా దగ్గరికి పంపించింది. కడుపులో ఉండగానే దేవుని సంకల్పం తెలవపడిందిరా. దేవుని సంకల్పం నీ వల్ల నెరవేరబడాలి అంటే నీ వివాహము ఘనమైనదిగా ఉండాలి. అది ఘనమైనదిగా ఉండాలి అంటే ఇదిగో నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనిమని అతనికి ఆజ్ఞాపించి తండ్రి మాట శిరస వహించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అప్పటి వరకు దేవుని సంకల్పం కొరకు కనిపెడుతూ ఎందుకంటే ఏశావుకు అప్పటికే వివాహం అయినట్లుగానే లేఖనం సెలవిస్తుంది. దయచేసి మీరు చూడండి 27వ అధ్యాయం 46వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు రిబకా ఇస్సాకుతో, హేతు కుమార్తెన వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకునిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము
నాకేమి ప్రయోజనము, నాకేమి ప్రయోజనము. వద్దు. యాకోబు వివాహం విషయంలో ఇదిగో తల్లి తండ్రి శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా మీరు చూడగలిగితే 28వ అధ్యాయము దయచేసి చూడండి. 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెను నెబయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకుని తనకున్న భార్యలు కాకుండా, అంటే అప్పటికే ఏశావుకు వివాహం అయింది. ఏశావు వివాహం వల్ల కుటుంబం అనేది అస్తవ్యస్తం అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే రెబెకా గారు ఏమంటుందంటే, నేను బ్రతుకుట నాకు ప్రయోజనం ఏముంది? ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది, నీ తల్లిని ప్రేమించదు, నీ తండ్రిని ప్రేమించదు, నీ కుటుంబాన్ని ప్రేమించదు. ఎందుకు? నిన్ను ప్రేమించింది గనుక. తల్లి అంటుంది, నేను బ్రతుకుట వల్ల నాకు ప్రయోజనం ఏంటి? ప్రేమించుకునేటప్పుడు ఇద్దరే మాట్లాడుకుంటారు. వివాహం తర్వాత 2 కుటుంబాలు కలిసి ఉండాలి. 2 కుటుంబాలు కలిసి ఉండాలి. తల్లిని బాధ పెడుతూ నువ్వేం సంతోషంగా ఉండగలవు? నీ కుటుంబాన్ని బాధ పెడుతూ నువ్వేం సంతోషంగా ఉండగలవు చెప్పు? నువ్వేం సంతోషంగా ఉండవు? జనగామ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం తర్వాత ఒక 30 సంవత్సరాల అతను మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యం విన్నాను. చాలా సంతోషం అవుతుందని ఏడుస్తున్నాడు. ఏంటి అంటే, అన్నయ్య మాది మంచి కుటుంబం అన్న, అమ్మ నాన్న చెల్లి నేను. ఏం జరిగిందో తెలియదన్నా, దేవుణ్ణి నమ్ముకున్నవారే. మా చెల్లి ఉన్నట్టుండిగా యవన కాలంలోనికి రాగానే ఒక అబ్బాయిని ప్రేమించింది. అమ్మా నాన్నలు ఎంత వారించినా వినలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది అనుకుంటుంది, కానీ తన కుటుంబపు పరువును తీసుకుని వెళుతుంది. ప్రేమన వారు, వాళ్ళ నాన్న పరువుని తీసుకొని వెళుతుంది, వాళ్ళ అమ్మ పరువుని తీసుకొని వెళుతుంది, వాళ్ళ అన్న పరువుని తీసుకొని వెళుతుంది, రోడ్డు మీదకి తీసుకొని వెళుతుంది. అని దాని అర్థం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అంటే బ్యాగు సర్దుకొని వెళ్ళిపోవటం కాదమ్మా. నీ ఇంటి పరువును, నీ ఇంటి ప్రతిష్టలను తీసుకొని వెళ్ళిపోతున్నావు నువ్వు అని ఏడ్చాడు. ఏమైంది తమ్ముడు, ఏమైంది తమ్ముడు అంటే, చెల్లి వెళ్ళిపోగానే నాన్న తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు నాన్న. ఇంట్లో వేలాడుతున్న నాన్నను చూసి అమ్మ పిచ్చిదైపోయింది. అమ్మ వేలాడుతున్న నాన్న శవాన్ని చూసి తట్టుకోలేక అమ్మకు మైండ్ పనిచేయట్లేదు అన్న. ఏంది మంచి కుటుంబం. ఎప్పుడు అమ్మ ఫ్యాన్ చూస్తుంటదన్నా, అక్కడే వేలాడాడు నాన్న. ఏంటమ్మా అంటే, ఏమీ లేదురా, మళ్ళీ దాన్ని చూడటం, తింటున్నప్పుడు దాన్ని చూడటం, పడుకున్నప్పుడు దాన్ని చూడటం. ఏంటమ్మా మైండ్ పని చేయట్లేదన్నా. ఇదిగో బాగున్న నేను తాగుబోతున్నాయని పోనీ వెళ్ళిపోయిన చెల్లి బాగుందంటే, ఇదిగో నువ్వు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చావు, నువ్వేం తీసుకురావాలని అత్తింటి వాళ్ళ పోరు, ఆ పోరు తట్టుకోలేక ఇంటికి రాలేక సతమతం అవుతుంది. చేసుకున్నవాడు ఇదిగో భరించాల్సిందే అంటున్నాడు. ఆ ప్రేమ ఇప్పుడు లేదన్నా. ఏంటి మా కుటుంబం ఇలా అయింది? ఒక్క తప్పుడు నిర్ణయం చూసారా ఎంత భయంకరమైనదిగా మారింది. నిన్ను కష్టపడి కడుపు చీల్చుకొని కన్న నీ తండ్రిని పెళ్లి చేయలేదు ఎందుకు అనుకుంటున్నావు?
నీ పెళ్లి చేయలేదా? తన రెక్కల కష్టంతో పోషించిన నీ తండ్రి నీకు పెళ్లి చేయలేని అసమర్థుడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను వారికి ఇచ్చిన నీ కన్న తండ్రి నీ వివాహంలో, నీ పుట్టుకలోనే సంకల్పం ఉన్నప్పుడు, ఇదిగో నీ వివాహ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవడాన్ని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించేవారు ఉన్నారు కదా. మనమే ఊహించుకోవటం, సినిమా పోకడలు, సీరియళ్ళు పోకడలు, లోకంలో ఎవరో బాగున్నారనుకోవటం, ఆకర్షణకు లోనైపోయి ఈరోజు వాట్సాప్లు చెత్త చెదారం అంతా హృదయంలో నింపుకొని, కానీ దేవుడు అవతల పడేశాడు, ఇక నా జీవితాన్ని నేనే ఉద్ధరించుకోవాలని ఈరోజు కుటుంబ వ్యవస్థ కలహాలతో కన్నీళ్లతో ఉండటానికి కారణం ఇదిగో ఈ ప్రేమ వివాహాలు. అంటే మీరు నమ్మగలరా? మీరు నమ్మగలరా? ఏశావు జీవితం భ్రష్టు పట్టిపోయింది. తల్లిదండ్రులను ఏడిపించి ఇంకేం బతుకుతాడంటే వీడు. అందుకే వ్యభిచారి, భ్రష్టుడు వాడు. ఎందుకు? నా తల్లిదండ్రులకు ఇష్టం కాదని తెలిసి కూడా వీడు వెళ్ళి వివాహం చేసుకున్నాడు ఏశావు. అందుకే ఏశావుల గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? భ్రష్టుడు, వ్యభిచారు, తల్లిదండ్రులను ఏడిపించడానికి పుట్టినవాడు. అందుకే వాడు మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడను. తల్లిదండ్రులను ఏడిపించిన వాడు ఇదిగో వద్దురా, నువ్వు మారు మనసు పొందుతానన్నా నాకు వద్దురా అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడు. వ్యభిచారి అయినను భార్యలు గాక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడానికే మరల వివాహ బంధములోనికి వెళ్ళాడు. తల్లిదండ్రులను నేర్పించి ఏం సాధించాడు చెప్పండి? మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు కదా. మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదా. అంటే యాకోబు గారి వివాహం ఏంటంటే, ఏశావు గారి వివాహ విషయంలో జరిగిన పరిస్థితులను చూసిన వాళ్ళు యాకోబు వివాహము దేవుని సంకల్ప ప్రకారంగా జరగాలని యాకోబును పిలిచి ఇస్సాకు నైనా చేయరని ఆజ్ఞాపిస్తున్నాడు. తండ్రి మాట శిరస వహిస్తున్నాడు. దీని వెనకాల మీరు ఆలోచించగలిగితే ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు ఇదిగో నీ వివాహము తర్వాత నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపేశాడని ఎలా ఉంది? పారిపో అనేది ఎలా ఉంది చెప్పండి? మనం ఏది మైండ్లో పెట్టుకున్నాం? పారిపోయిండు. ఏమండి, 12వ తేదీ మధ్యాహ్నం వరకు మనకు అయిపోతుంది. అందరూ సర్దుకొని వెళ్ళిపోతారు. చూసారా, పారిపోయారంటే ఏం బాగుంటుంది? మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు అనేది ఎలా ఉంది? పారిపోయిన అనేది ఎలా ఉంది చెప్పండి? పంపివేశాను. ఎందుకు పంపివేశాడు? భార్య కొరకు వెళ్ళురా, భార్యను సంపాదించుకో. ఎందుకు? నీ వివాహము దేవుని సంకల్ప ప్రకారం జరగాలి. నీ వివాహము ద్వారా దేవుడు తరతరాలను ఈ భూమి మీదకి తీసుకొని రావాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీ కుటుంబము ఆశీర్వాద కారకులుగా
నీ కుటుంబం ఉండాలని దీవించి పంపివేశాడు. వెళ్ళు నాయనా, వెళ్ళు. నిజంగా ఎంత గొప్ప మాట చూసారా? యాకోబును దీవించి పంపివేశాను. ఎంత అద్భుతమైన మాట! దీవించి పంపివేశాడు. మరి ఏశావు చంపుతాడని కాదు, ఆల్రెడీ ఆశీర్వాదాలు పొందుకున్నవాన్ని చంపే స్థితి ఉందా ఏశావుకు? మీరు ఆలోచించండి. పంపివేశాడు. వెళ్ళు నాయనా, వెళ్ళు. భార్య కొరకు వెళ్ళమంటున్నాడు. ప్రేమన వాళ్ళారా, భార్య కొరకు నువ్వు వెళ్ళు. నీకంటూ ఒక కుటుంబం, నీవు ఆశీర్వదింపబడతావు. నీ నీ గర్భములో నుంచి జనపదములు వస్తాయి, జనాలు వస్తారు, తరతరాలు ముందుకు వెళతాయని ఆశీర్వదించి పంపాడు. ప్రేమన వారలారా, యాకోబు భార్య కొరకు అక్కడికి వెళ్ళాడు. ప్రేమన వారలారా, వెళ్ళిన తర్వాత ఏమండి, దేవుని సంకల్ప ప్రకారంగా నాయన నన్ను తీసుకుని వెళుతున్నావు. మా నాన్నగారు ఇదిగో నాకు ఇదో చెప్పాడు అనగానే అక్కడికి వెళ్ళగానే యాకోబు గారికి కనిపించింది ఎవరండి? ఎవరు కనిపించారు? రాహేలు కనిపించింది. అప్పుడు ఇది దేవుని సంకల్పం అనుకున్నాడు. ప్రేమను వాళ్ళారా, ఇది దేవుని సంకల్పం అనుకున్నాడు. ఇది దేవుని సంకల్పం అనుకున్నాడు. అందుకే ఇదిగో తల్లిదండ్రుల ఆజ్ఞను నెరవేర్చడానికి ఇదిగో కొలువు చేయడానికి సిద్ధపడ్డాడు. అవసరమైతే గొర్రెలు కాచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, యాకోబు రాహేలును ప్రేమించాడని చదువుతుంటున్నాం. ఎందుకు ప్రేమించాడు అంటే ఇది దేవుని సంకల్పం కనుక, తల్లిదండ్రుల ఆజ్ఞ గనుక. యవనస్తులారా, నీ వివాహ విషయంలో నీ తల్లిదండ్రుల సంకల్పం, దేవుని ఆలోచన లేకపోతే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఎప్పటికీ మారదేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇప్పటికీ నీ తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేయి. నీ వివాహ విషయంలో దేవుని సంకల్పం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏమండి, మాది ప్రేమ వివాహమే, కానీ అయిపోయిందంటే మోకరించి ప్రార్థన చేసుకోండి. నాయనా, ఇదిగో భార్యాభర్తలుగా జరిగింది ఏదో జరిగిపోయింది, మేము నీ కొరకు బ్రతకాలన్న ఆశపడుతున్నాం. లేదు, నీకు అనిపించింది నీ తల్లిదండ్రులతో షేర్ చేసుకో. అమ్మ, నాకు ఇలా అనిపిస్తుంది, నీ ఇష్టం. సేవకులతో షేర్ చేసుకో. ఇది దేవుని సంకల్పం అవునా కాదా? నీ తల్లిదండ్రుల ప్రమేయం లేనిది నువ్వు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించకండి. ఎందుకంటే నీకంటే తెలివైన వారు, నీకంటే అనుభవజ్ఞులు, వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెళ్లి సంబంధాన్ని చూసేటప్పుడట ఇటేడు తరాలు అటేడు తరాలు చూస్తారు. అంటే చూసారా, నీ నుంచి వచ్చే తరం మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ చూసారా? మనమేం చూస్తాం? అమ్మాయి ఫోటోని చూడడానికే టైం సరిపోదు, అబ్బాయి ఫోటోని చూడడానికే టైం సరిపోదు. అంతే. ఇక 7 తరాలేంది? ఆ 7 తరాలు కదా, మనం 7 ఫోటోలు తెప్పించుకొని ఆ అమ్మాయినే చూస్తుంటాం మనం కదా. యాకోబు గారు తండ్రి మాటను గౌరవించాడు. వెళ్ళిరా భార్య కొరకు. అలాగే నాన్న వెళ్ళాడు, భార్య కొరకు కొలువు చేశాడు. భార్య కొరకు ఏం రాయబడింది? గొర్రెలు కాచాడు. చేస్తామయ్యా, మా అమ్మాయినే 7 సంవత్సరాలు గొర్రెలు కాయి అన్నాడు అనుకోండి, పారిపోడు ఈ కాలంలో ఉన్న కుర్రోళ్ళు. మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఘనమైనది ఘనముగా ఉండాలి అంటే దేవుని సంకల్పంలో ఉండాలి. దేవుని సంకల్ప ప్రకారంగా ముందుకు వెళుతుండాలి. అందుకే యాకోబు ఇశ్రాయేలీయుడయ్యాడు. ఇశ్రాయేలీలలో ఇదిగో గోత్రకర్తలకు మూల పురుషుడయ్యాడు. ఆ గోత్రాలలో యూదా గోత్రం ఉంది. ఆ యూదా గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు?
మహనీయుడైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలుల చరిత్ర చరిత్ర అసలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలుల చరిత్రను చూడండి. అసలు వాళ్ళ వైభవం, వాళ్ళ ఘనత, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ప్రభావము, దేవుడు నిలబెట్టిన విధానము, వారు చేసిన యుద్ధాలు, వారు గెలిచిన యుద్ధాల తీరుతెన్నులో ఆలోచించగలిగితే అసలు ఎవరండి అంటే, ఇదిగో భార్య కావాలని వెళ్ళిన ఆయన ఒక జనాంగానికి మూల పురుషుడై ఇంకా చరిత్రలో ప్రపంచ పటములో వారు ఉనికి కనపడుతుందంటే ఒక్క వివాహము దేవుని సంకల్ప ప్రకారంగా జరిగితే దాని తీరుతెన్నులు తరతరాలు ఎలా ముందుకు వెళుతున్నాయో మీరు ఆలోచించండి. మనం నాశనం అయిపోవడానికి ఒక్క వివాహం చాలు. ఏమండి, ఈ కుటుంబం, ఈ పెళ్లి జరిగిన తర్వాత మాకు మనశ్శాంతే లేదండి. మాకు మనశ్శాంతే లేదు ఈ పెళ్లి జరిగిన తర్వాత. చూసారా? ఎందుకు? దేవుని సంకల్పం ఏమైనా ఉందా? మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మన ఇద్దరం సేవ చేద్దాం, నువ్వు వాక్యం చెప్పు, నేను పాడుకుంటా. మొత్తం వీళ్ళు ఇష్టమని. మన వివాహం దేవుని కోసమే. నువ్వు వాక్యం చెప్పాలి, నేనేం చేయాలి? పాటలు పాడాలి. ఇక తల్లిదండ్రులు అవసరం లేదు. ఇక తల్లిదండ్రులు ఎందుకు గొరగారులే మనకి. అమ్మా, నాకు ఇలా అనిపిస్తుంది, ప్రార్థనలో పెట్టమ్మా, దేవుడు నీకు ఏది బయలుపరిస్తే అదే అని అడగలుగుతున్నావా? నాన్న, నా ఉద్దేశం ఇది. అలాని ఇదిగో నేను మీకు చెబుతున్నాను, దేవుని చిత్తం. నేను ప్రార్థనలో ఉంటాను. మీరు ఆలోచించండి. అమ్మా నాన్నకు ముందు చెప్పడు, ఈయనే ప్రమాణాలు చేస్తాడు. ఏంటి? నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేదు, ఇద్దరం కలిసి బతకటమా, లేకపోతే కలిసి రైలు పట్టాల మీద తలకాయలు పెట్టటమా? ఎవరు ఏమన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పెళ్ళినాడు ప్రమాణాలు చేయబట్టి చేయరు, కానీ ఇప్పుడు మాత్రం కలిసి చచ్చిపోదాం. ఎవడొచ్చినా పర్వాలేదు, ఎవడు రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దుష్టుడు మీ మధ్య ఉన్నాడు, ఇంకెవడొస్తాడు? ఇంకెవడన్నా రావాలా? ఏమండి, ఇంకా ఆ మాయలో ఉంటే డ్రాప్ అయిపోండి. మరి మన వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వద్దు నాయన, నీ చిత్తం, నీ ఇష్టం. ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల సంఘాలు పాడైపోయిన ఉన్నవి. ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వివాహాల వల్ల తెగ నరుక్కున్న కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వివాహం వ్యవస్థ వల్ల పిచ్చోళ్ళైపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రేమల వల్ల దేవుని విడిచిపెట్టిన కుటుంబాలు ఉన్నాయి. ప్రేమల వరలారా, అది నీ వల్ల ఆ యవన కాలంలో పుట్టిన ఆకర్షణ వల్ల, ఆ యవన కాలంలో దుష్టుడు నిన్ను ప్రేరేపించటం వల్ల నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే కళ్ళ ముందున్న అమ్మాయి గొప్పదనుకుంటున్నావు. చూసావా? ఇది దుర్బుద్ధి కాదా? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే కళ్ళ ముందున్న అబ్బాయి నీకు అందంగా కనిపిస్తూ నా జీవితం ఈయనకే నువ్వు అనుకుంటున్నావంటే నీ తల్లిదండ్రుల మీద నీకున్న మమకారం ఏంటి చెప్పు ఒకసారి. యాకోబు చూసారా? తండ్రి మాటను గౌరవించి తరతరాలకు మూల పురుషుడై ఆశీర్వదింపబడిన వాడై, ఇదిగో యూదా గోత్రము నుంచి మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడంటే దేవుని సంకల్ప ప్రకారంగా ముందుకు వెళితే తరతరాలు దీవించబడుతుంటాయి. కానీ మన తలరాతను మనమే రాసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, ఈవెన్ చేసుకోవాలి, ఆమెన్ చేసుకోవాలి, నా కుటుంబం ఇలా అయిపోవాలి, తర్వాత అస్తవ్యస్తాలైపోతూ ఇదిగో ఏడవటానికి కన్నీరు రావు, చెప్పుకోవడానికి ఇదిగో మనం చెప్పని వాడు ఇంకెవడు మిగలడు. ఎందుకంటే జీవితం అంతా ఏడుపు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏడుపు. అదే దేవుని సంకల్ప ప్రకారంగా వెళితే, అమ్మో, నా దేవుడు నాకు ఈ వివాహ బంధువులోనికి తీసుకొని వెళతాడు, నాకు సహాయం చేస్తాడన్న ధైర్యం ఉంటుంది. ప్రేమన్న వారలారా, నువ్వే చూసుకున్నావు అనుకోండి, నీకేమనిపిస్తుందో తెలుసా? కష్టం రాగానే నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డాను, మా అమ్మ నాన్న ఏం చేస్తారు, దేవుడు మాత్రం ఇప్పుడు ఏం చేస్తాడు?
అలా ఎన్నో జట్టలు కుమిలిపోతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. వాళ్ళందరికీ పరిష్కారాలు చెప్పినా వారి జీవితంలో నెరవేరుతాయో లేదో తెలియదు. అందుకే ఈ కుటుంబ ఆశీర్వాద సదస్సులో ఏమనుకున్నానంటే, మొట్టమొదటి పాఠం కుటుంబానికి మూలమైన వివాహములో దేవుని సంకల్పం ఉండాలి. అందుకే వివాహము కానీ యూత్కు చెప్తున్నాను, నేను యువతి యువకులకు చెప్తున్నాను, వద్దు, అదో మాయ, అదో పిచ్చి వద్దు. యవన కాలంలో కాడిని మొయ్యాలే తప్ప పాపపు భారాన్ని మీరు మొయ్యకూడదు. ఇదిగో, అందరికీ తెలుస్తుందేమో అన్న భయం, మా అమ్మకు తెలుస్తుందేమో అన్న భయం, దినదినము ఆ బరువును నువ్వు మొయ్యలేవు ప్రేమన వారలారా. అమాయకంగా నువ్వు మాట్లాడిన మాటలు రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయినవి సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతాయి. ఇదిగో, ఆ తర్వాత నువ్వు తట్టుకోలేవు. నీ వల్ల కాదు ప్రేమన దేవుని పిల్లలారా, నీ వల్ల కాదు. ముందు ఏమనుకుంటావు తెలుసా? ఏదో సరదాగా అనుకుంటాం. తర్వాత చేసుకోవద్దని నువ్వు అనుకున్నా చేసుకోవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకే దుష్టుడు ముందుగానే కమిట్ చేయిస్తాడు. మాటల ద్వారా, రకరకాల ఆలోచనల ద్వారా కమిట్ చేస్తాడు. అవి రికార్డ్ అయిపోతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని విని డ్రాప్ అయిపోతావు. ఇదిగో, నీ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి ఏం చేయాలి? భయం. యూట్యూబ్లో పెడతాను, దీంట్లో పెడతాను, ఇదిగో నీ వాళ్ళందరికీ, నీ బంధువులందరికీ పంపుతాను. మానసికమైన క్షోభ, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇదిగో, నీ జీవితాన్నే వాడి చేతిలో పెట్టినట్లుగా, ఆడమన్నట్లుగా ఆడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ దౌర్భాగ్యపు పరిస్థితి ఒక అమ్మాయిగా నీకెందుకు? నీ పట్ల దేవుని సంకల్పం ఉంది. తరతరాల దేవుని సంకల్పం ఉన్నప్పుడు ఎందుకు తప్పటడుగు వేస్తూ తప్పు చేసిన దానిలా 10 మంది ముందు ఎందుకు తలదించుకోవాలి? అంత కర్మ నీకేం పట్టింది? అల్లారు ముద్దుగా మహారాణిగా నీ ఇంట్లో పెరుగుతున్నావు కదా. నీ నాన్న ఎప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, మా ఇంట్లో మహారాణి అంటున్నాడు. ఇంకేం కావాలి? నా బంగారం అని పిలుచుకుంటున్నాడు కదా మీ నాన్న. ఆయనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వద్దు ప్రియమైన వారలారా, అలాంటి ఆలోచనలు మన జీవితాలలో రావద్దు. ఒకవేళ వచ్చిందా, అయిపోయింది. నీ కుటుంబమే ఇబ్బందులు పడడానికి ఇదిగో దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడని మరిచిపోవటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు గారి వివాహం ఎంత దీవెనకరంగా మారిపోయిందో లేఖనాలను మనం చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు జన్మకు యాకోబు గారి ఒక వివాహం కారణమైంది అంటే మీరు ఆలోచించండి. మీ వివాహంలో దేవుడు ఉంటే మీ వారి సంతానం గొప్పగా ముందుకు వెళుతుంది. మన వివాహ వ్యవస్థలోనే దేవుని సంకల్పం లేకపోతే ఏమండి, కుటుంబాలు ఇబ్బంది పడతాయి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి హోషేయ గ్రంథంలో చెప్తున్నాడు, యాకోబు భార్య కొరకు వెళ్ళాడు, భార్య కొరకు కొలువు చేశాడు. ఇదిగో, యాకోబు గారు చెప్తున్నాడు, నాయనా హేతు కుమారులను వద్దురా, నీ వెనకాల దేవుని సంకల్పం ఉంది. ఇదిగో, నువ్వు భార్యను సంపాదించుకోవడానికి వెళ్ళు అని దీవించి పంపించాడు. వెళ్ళగానే రాహేలు కనపడింది. దేవుని సంకల్పం ఈమె ఎడల ఉంది అని అర్థం చేసుకున్నాడు గనుక ఆమె కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేమన వారలారా, తన హృదయంలో పుట్టిన తప్పుడు కోరిక కాదు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, నా తండ్రి ఆజ్ఞను నేను శిరస వహించాలి అన్న ఆలోచన యాకోబు గారిలో ఉంది. ప్రేమన వారలారా, దయచేసి యాకోబు ఏదో ప్రేమ వివాహం చేసుకున్నాడు అనేది మన మైండ్లో నుంచి తీసేద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులా దేవుడును అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఇదిగో, మొదటి అడుగే నీ కుటుంబం విషయంలో వివాహం. అక్కడే తప్పటడుగు నువ్వు వేశావా, మరలా సరిదిద్దుకోలేవు. చదువులో తప్పటడుగు వేశావు, మీ నాన్న ఏమంటాడంటే, పోతే పోనేరా వచ్చేసి అంటాడు, నీ ఆరోగ్యం కంటే ఎక్కువే ఉంది అంటాడు. వివాహ విషయంలో తప్పటడుగు వేశావు, తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు. ఒకటే మాట, సర్దుకుపోమ్మా, సర్దుకును పో, అంతకు మించి ఏం చెప్పగలరు? వద్దు ప్రేమను, ఇక్కడ ఆప్షన్స్ లేవు. నువ్వు చదవకపోయినా పర్వాలేదంటాడు మీ నాన్న. కానీ వివాహం విషయంలో
ఆప్షన్స్ లేవు. అందుకే దేవుని సంకల్ప ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. ఆ ఘనమైనదిగా ఉండాలంటే దేవుని సంకల్ప ప్రకారంగా వెళ్ళాలి అని యువతి యువకులను హెచ్చరిస్తూ, తల్లిదండ్రులుగా ఇదిగో మీ పిల్లలతో వారి వివాహాలను గురించి కూడా దేవుని మాటల్ని జ్ఞాపకం చేస్తూ, ఇది రికార్డ్ అయి ఉంటుంది, ప్రతిరోజు మీ ఇంట్లో వేయించండి. పిల్లలు వినాలి, యువతి యువకులు వినాలి. దేవుని ఇష్ట ప్రకారంగా నా జీవితంలో వివాహం విషయంలో దేవుని మీద నేను ఆధారపడాలి అన్న ఆలోచన యువతి యువకులలో కలగాలి. అప్పుడే ఏమంటే భావి తరాలు దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే స్థితిని కలిగి ఉంటాయి. ప్రేమను వారలారా, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన పిల్లల హృదయాలను తట్టండి, లేపండి. యవనస్తుల హృదయాలను తల్లిదండ్రుల వైపు తిప్పండి, తల్లిదండ్రుల హృదయాలన్నీ వైపు తిప్పుకోండి నాయన. తండ్రి ఇదిగో నాయన, ఇప్పటికే వివాహాలు జరిగిన తండ్రి అనేకులమైన తండ్రి, ఇక నుంచి నాయన మా జీవితాలను సరిదిద్దుకొని తండ్రి ఇదిగో రక్షణలోనికి రాగలిగి నీ వాక్యమును బట్టి ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ నామమును బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.